ఎంటికెళ్ళున్నమ్మా ఎటు సిగ ముడిసినా అందమే అంటారు. కానీ అదే వెనకటి ముచ్చట. ఎంటికెళ్ళున్నా వాటిని కూడా ఓ తడికెంబటి అందంగా తయారు చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. టీవీలా రేడియోలా నెత్తికి మా నూనె రాసుకో, మాపటికే మూరెడు వెరగకపోతే మళ్ళా కొనుక్కోకు మా డబ్బాను అనే అడ్వర్టైజ్లు ఓ దిక్కు ఊదర కొడుతుంటే ఇంకెట్లుంటది. ఇగో గీడ కూడా గదే ఆశ కొద్దీ ఓ కామె ఓ ఫేమస్ ఎంటికల అందం చేసే దుకాణంలోకి వచ్చిందట. ఏమైందో చూద్దాం రారి. కాకినాడలో చూడుండ్రి దుకాణం ఎంత జోర్దార్గున్నదో. హే హీరోయిన్ కరీనా మేడం కూడా ఈయన్నే ఎంటికలు సవరించుకున్నట్టున్నది కదా. మొగోడైనా ఆడోళ్ళైనా ఎదురు లేకుండా తలకాయ కాడ నుంచి అరికాళ్ళ దాకా పెంచుతారట. మొగోళ్ళు గంత పొడిగెంటికలు పెంచుకొని ఏం చేస్తారో గాని ఆడోళ్ళు అయితే ఆగకుంటూరుకొస్తారు ఈ బొమ్మలను చూస్తా అంటే. కానీ ఈ అక్క ఎంటికలు బాగానే ఉన్నాయి కదా, మూరడుకు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. చూస్తా అంటే జడ ఈడ్చుకొని ఉన్నది కాబట్టి జర్రంతా ఎంటికల సోకు తెలిసిందే అయ్యుంటది. వా అక్క ఇంకెట్లా కావాలి? ఎంటికలు పెంచి మనసు పెడుతున్నది అనుకునేరు. ఇగో ఇది వరకు గింత పెద్దగా ఉండేనట ఈ అక్క ఎంటికలు. వావో అవ్వ పెట్టిన నూనెతోని మోకాళ్ళ దాకా పెంచుకున్నది. పాపం గిట్లా ఎండాకాలం ఆకులు రాళ్ళ చెట్టు తీరే అయినాయి, కొమ్మలు ఇరిగిపోయినాయి, మొదలే సగానికి నరికినట్టున్నారు. ఏమైందక్క? ఇలా జుట్టు కట్ చేసుకుందామని ఒక బ్రాండ్ ఉన్న ఒక ఫేమ్ ఉన్న ఇది అని ఇక్కడికి వచ్చాను నేచురల్స్కి. బట్ దే డిడ్ంట్ డూ దట్. మరి వాట్ డూ దట్? కట్ చేసుకుందామని వస్తే కత్తిరించినట్టే ఉన్నారు కదా. హ్యావ్ ఓన్లీ బ్రాండ్ ఇన్ నేమ్, వాళ్ళకి ఇంకేం లేదండి. ఏం లేదా? ఓర్ని కత్తెర్రు లేకుండానే కత్తిరించిండ్రా అక్క? కొంచెం కట్ చేయండి అని చెప్తే మొత్తానికి కట్ చేసేసారు. వావో కొద్దిగా కట్ చేయమన్నావా? ఇంట్లో అద్దం లేదా అక్క? కత్తెర కూడా లేదా అక్క? అయ్యో 10 రూపాయలు పెట్టి కొనుక్కోకపోయినావు, బారెడు జడను మూరెడు చేసుకుంటావు కదక్క. వావా ఏందవ్వా బిడ్డ ఎంటికలు గిట్లా అయిపోయాయి కదా. 100కి 25 కట్ చేయమంటే 75 కట్ చేసేది. పావుల మందం గత్రియమంటే పావుల మందమే ఉంచినట్టున్నాడు వాడెవడో. ఎట్లయితే ఏంది, పావులైతే కత్తిరించిండ్రు కదక్క. అయితే ఇక ఎంచుకెళ్ళేమన్నా బెరగానియా? ఊకో అసలు వాళ్ళకున్నదంటూ ఏం లేదు, వస్తారు కట్ చేసి పోతున్నారు. ఇంకా అడిగితే రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. ఏమడిగినా నేను ఎందుకు రావాలి, నేనేం చేయాలి, నేను ఇంకేం చేయలేను. ఓ కాత గదాను పెండ్లి పెట్టుకొని ఇక్కడికి వచ్చినావు. నెల రోజుల్లో ఏం పెరుగుతాయి గాని ఏడవకుంటా పిల్లగాని చెప్పు. ఏం కాదు సాదుకుంటారు. ఓగోలకు బోడిగుండే ఉన్నది, మీ బుజ్జికి ఎక్కువనే ఉన్నది అక్క. అక్క ఇప్పుడు ఏమర్థమైంది అక్క? నీ అసొంటోళ్ళకి ఏం చెప్తావు? ఎన్నో సంవత్సరాలుగా పెంచుకుంటున్నాను, ఒక్కసారిగా కట్ చేస్తారు. మళ్ళీ అన్ని సంవత్సరాలు నేను ఇలానే బ్రతకాలా? నాకు అసలు ఇలా నచ్చదు. ఓర్ని ఎంటికలు పోతే ఏమన్నా వేసుకుంటావా ఏంది? వద్దుగాని నీ లెక్క చేసేటోళ్ళకి ఏం చెప్తావు? ఇలా ఎవ్వరూ వచ్చి నాలా మోసపోకండి. ఇంకా ఇక మీకు చెప్పేదేం లేదు, గిది ముచ్చట.